ఏపీలో పండుగ వాతావరణం అయితే కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ 6 లో హామీ అయినటువంటి తల్లికి వందనం పథకం అమలవుతుంది. 67.27 లక్షల మందికి ఇప్పటికే అకౌంట్లో జమ అయ్యాయి. ఒక రకంగా వైసీపీ ఏదైతే సన్నాయి నొక్కులు నొక్కిందో ఇప్పుడు ఒక రకంగా నోట మాట పడిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. రామకృష్ణతో మాట్లాడదాం. వైజాగ్ లో ఏమనుకుంటున్నారు? జమ అయ్యాయి కాబట్టి రామకృష్ణ, ఓటు యు. విజయ్ చంద్రిక, ఈరోజు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ తల్లుల ఖాతాలోని పడ్డంతో ఇటు విద్యార్థుల్లోనూ అటు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పండగ వాతావరణం కూడా ఉన్నది. మనం చూడొచ్చు, విశాఖపట్నంలోని మొత్తం 1,90,000 మందికి పైగా విద్యార్థులు ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించారు. అలాగే 247 కోట్ల రూపాయలను 1,30,000కు పైగా ఉన్న ఆ తల్లుల అకౌంట్లోని జమ అయింది. ఈ అమౌంట్ కూడాను క్రమంగా పడుతుంది. చాలా మంది తల్లుల అకౌంట్లోని నమోదు కూడా అవుతుంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఉన్నామా. నువ్వు నీ పేరేంటి, నువ్వు ఎక్కడ చదువుతున్నావు? మై నేమ్ ఇస్ కార్తీక్. నేను ఎన్టీ స్కూల్ చదువుతున్నాను, అక్కేపాలెం దగ్గర. తల్లికి వందనం దీనికి సంబంధించి నువ్వు అర్హత సాధించావా? సాధించాను. తల్లికి వందనంది. మీ ఇంట్లో ఎంతమంది? మా ఇంట్లో నేను మా అక్క ఉంటాము. మా ఇద్దరికి పడింది. ఇప్పుడు ఏం చేస్తారు ఆ అమౌంట్ తోని? చదువుకుంటావా? ఎడ్యుకేషన్ చేస్తా. ఓకే. అలా మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సార్, మీకు పడ్డదా? మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళకి ఎంత పడ్డది? పాప బాబు ఉన్నారండి. బాబుకి 13,000 పడుతుంది తల్లికి వందనం. ఈ డబ్బులు పడినందుకు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి. అది మీకు మెసేజ్ వచ్చిందా సార్? మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ కూడా నేను చూపిస్తున్నాను లైవ్లోనే. ఎప్పుడు వచ్చింది అది మెసేజ్? ఈ రోజు వచ్చిందండి, సాయంత్రం 4:30 కల్లా. ఈ డబ్బులు పడిన వల్ల పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడుతుంది. మన కూడా ప్రభుత్వం వేసినందుకు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడేలా మన కూడా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఓకే. అలాగే చాలా మంది మనతో మాట్లాడుకున్నారు. సార్, ఇది కూటమి ప్రభుత్వం 1 year పూర్తయిన సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం ఈ పథకాన్ని అమలు చేయడం బట్టి మీరేమనుకుంటున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండో సంవత్సరం అయింది. ఈరోజు ఈ ఎలక్షన్లు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ తల్లికి వందనం అనే పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికెళ్ళే పిల్లలు ఉంటే అంతమంది వాళ్ళకి అందరికీ డబ్బులు వేస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ పథకం వల్ల చాలామంది పిల్లలు చదువుకోవడానికి చాలా సంతోషపడుతున్నారు. ఈ డబ్బులతో బుక్స్ అవని, పుస్తకాలు అవని, లేకపోతే బట్టలు అవని కొనుక్కొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా తల్లులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గత ప్రభుత్వం అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఇంట్లో ఒక్కరికి ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సుపరిపాలన అని చెప్పేసి ఈ సంవత్సరం సుపరిపాలన అందించి ప్రజల ముఖాల్లో సంతోషాలు కూడబెట్టి చాలా మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడి చాలా మంది ఉన్నారు. సార్, మీరు చూడొచ్చు, కూటమి ప్రభుత్వం 1 year పూర్తి అయిన సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన తల్లికి వందనం పథకం అమలు చేసింది. తల్లుల ఖాతాల్లోని అమౌంట్ పడుతుంది. వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఈరోజు గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము తల్లికి వందనం కార్యక్రమంలో మేము అందరికీ ఇచ్చాము డబ్బులు అని చెప్పారు, కానీ ఒక ఇంటిలో ఒకరికే వచ్చింది తప్ప అందరికీ రాలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటిలో ముగ్గురున్నా ఇద్దరున్నా ప్రతి ఒక్కరికి అమౌంట్ పడుతుంది. అలాగే 10th వరకు కూడా ఎవరైనా చదువుకున్నా, ఇంటర్ చదువుకున్నా కూడా వాళ్ళకి కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఈ ప్రాంతాల్లో స్లమ్స్లో ఎక్కువ మంది సద్వినియోగం చేసుకున్నారు. చాలా మున్సిపల్ హై స్కూల్ కానీ రకరకాల స్కూల్స్లో చదువుకోవడం జరుగుతుంది. ఇలాగే వీరికి బ్యాగ్స్ కానీ అలాగే బుక్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలిజిబుల్, అందులో ఫోటోలు కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇవ్వడం కానీ మోడీ గారి ఫోటో వేయడం కానీ లేదు. బ్యాగుల పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం గవర్నమెంట్లో వాళ్ళు బొమ్మలు వేసుకునేవారు. ఎక్కడ కానీ బొమ్మలు లేవు, ఏ రకమైన ఇది కూడా లేదు. ఈ బ్యాగ్స్ కానీ పుస్తకాలు కానీ షూస్ కానీ ఎక్కడ కూడా బొమ్మ కనబడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఈ చదువుకొని ప్రతి ఒక్కరు ప్రయోజకులు కావాలని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు మన కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరికైనా పడలే ఎడల సచివాలయంలో
కూడా లిస్ట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు చూసుకొని దానికి సంబంధించిన అధికారులు కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. కూటమి ఈరోజు అమలు చేసిన అంటే తల్లికి వందనం పథకం పట్ల ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఎంతమంది ఉంటే వారందరికీ కూడా తల్లికి వందనం అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విశాఖలోనే ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. హైదరాబాద్ స్టూడియో.